హాయ్ అందరికీ, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక నేను మీడియం సైజులో ఉన్న 4 టమాటాలను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. కర్రీ ఏదైనా సరే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కరివేపాకు వేసాక మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. కాస్త టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ మగ్గినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మన కర్రీ అంతా పచ్చివాసనగా స్మెల్ వస్తుంది. అప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. అది కాస్త ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా కారం నేను ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మాది స్పైసీనెస్ కొంచెం తక్కువ ఉంది. సో కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఒక 1/2 స్పూన్ తక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నేను వేసిన కారానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తున్నాను. మన ఆయిల్లో బాగా మగ్గించాలి, అలా అయితేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అలా ఉప్పు కారం వేసాక ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాక చూడండి, మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఆ టైంలో నేను 1 గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను 8 గుడ్ల వరకు తీసుకున్నాను. ఆ 8 గుడ్లు కూడా మధ్యలో ఇలా కాటు పెట్టానన్నమాట. సో మనం కర్రీలో వేసినప్పుడు ఆ కన్సిస్టెన్సీ, మన గ్రేవీ కన్సిస్టెన్సీ, ఉల్లిపాయ టమాటా వచ్చే గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ మన ఎగ్స్ లోపలికి ఎంత వెళ్తే మనకి ఎగ్ టేస్ట్ అంతా బాగుంటుంది. నేను ఆయిల్ సపరేట్ అయ్యాక ఈ ఎగ్స్ అందులో వేసి ఉడికించుకుంటున్నాను. అవి కూడా ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకున్నాను. సో ఏమైనా మిస్టేక్ చెప్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను అవి కరెక్ట్ చేసుకుంటాను. అలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక మళ్ళీ మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మనకు కర్రీ రెడీ అయినట్టే. ఆ టైంలో నేను ఫైనల్గా ధనియా పౌడర్ వేసి ఒక 2 నిమిషాల పాటు దాన్ని కూడా ఉడికించుకున్నాక ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. ఇది నా స్టైల్ ఎగ్ కర్రీ.